నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి ప్రేక్షకులు వారికి ఉన్నటువంటి సందేహాలను ఉత్తరాలు, ఇమెయిల్స్ ద్వారా మాకు పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వర్ధిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి ప్రియా పంపించారు. స్త్రీలు నగలు ధరించడంలో అంతరార్థం ఏంటి అని అడుగుతున్నారు. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అని అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. అమ్మవారు ఆపాదమస్తకం నగలు ధరిస్తుంది. కాళ్ళకి బంగారంతో తయారు చేసినటువంటి గజ్జెలు, చేతులకి ఇలా బంగారంతో ఉండే కంకణాలు, మెడలో గొలుసులు, నడుముకి మంచి వడ్డాణం, ఇంక ఇవి కాకుండా అనేక కంఠాభరణాలు, ఉంగరాలు, బంగారాలు, కాళ్ళకి మట్టెలు, భుజాలకి ఇక్కడ కీర్తులు అంటారు, భుజ కీర్తుల్ని, అటువంటి వాటిని మనం తెలుగులో వంకీలు అంటున్నాం. ఇలా ఆభరణాలన్నీ ధరిస్తుంది అమ్మ. అమ్మవారికి ప్రతిరూపాలు స్త్రీలంటే ప్రతి స్త్రీని అమ్మవారి యొక్క రూపంగా చూడండి అని చేస్తారు అన్నమాట. అందుకే అగస్త్యుడు లోపాముద్రని అమ్మవారి కింద భావించి గౌరవించేవాడు. భార్యను ఎప్పుడు అవమానించిన వాడు ఎవడు జీవితంలో బాగుపడినట్టుగా దాఖలాలు లేవు. శాస్త్రంలో ఇవాళ కర్మగాలిపోయి వసే నువ్వు అని పిలుస్తున్నారు, కానీ పూర్వకాలంలో భార్యను చాలా గౌరవంగా పిలిచేవారు. నీవు అనేటప్పుడు జంకేవారట ఒక్కొక్కప్పుడు. అంత జాగ్రత్తగా చూసేవారు. ఎందుకంటే అమ్మవారి రూపాలు కనుక. అమ్మవార్లందరూ కూడా అలంకారం చేసుకుంటేనే అందంగా ఉంటారు. కాబట్టి ఒకటి, స్త్రీలంటే సాక్షాత్తు పరాశక్తికి మారు రూపాలు కనుక అలంకారం చేసుకోవాలని మంత్రశాస్త్రం చెబుతోంది. ఇవి కాకుండా కొన్ని ఆభరణాలు, అలంకారాలు అంటే నగలు పెట్టుకుంటే వాళ్ళకి వైధవ్యం ఉండదు. పూర్వం భర్త పోతే మేము ఉండలేమని భార్యలు అనేవారులేండి ఆ రోజుల్లో. అందువల్ల చాలామంది భార్యలు భర్త తమని విడిచిపెట్టకుండా, అంటే శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోకుండా సౌభాగ్యంతో బ్రతకాలంటే ఏం చెయ్యాలి అని బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని అడిగాడు. శివుడు పార్వతిని కూడా శ్రోతగా పెట్టుకుని ఈ నగలు పెట్టుకున్న వాళ్ళకి, తీయకుండా పెట్టుకున్న వాళ్ళకి సౌభాగ్యం ఉంటుంది, వైధవ్యం రాదు అన్నాడు. అదే రుద్రయామళంలోనూ ఇటు వామకేశ్వర తంత్రం పేరునే ఉంటారు, దేవీ ఖడ్గమాల స్తోత్రం అందులోదే. వాటిల్లో చెప్పిన విశేషాలు, ఏ నగలు పెట్టుకోవటం వల్ల స్త్రీలు వైధవ్యం లేకుండా ఉంటారో చెప్పారు. చేతి గాజులు కనీసం ఒకటైనా ఉండాలి, విడిచిపెట్టకూడదు. అందుకే అలా చక్కగా గాజులు వేసుకునేవారు స్త్రీలంతా కూడా పూర్వం అన్నమాట. తర్వాత మెడలో మంగళసూత్రం పెళ్ళైన స్త్రీ ఎప్పుడు తీయకూడదు. రాత్రిపూట గుచ్చుకుంటోందని తీసి చిలక్కొయ్యకి తగిలించి పొద్దున వేసుకోవడానికి కాదు. అది సూత్రం ఎప్పుడు మంగళసూత్రం తీయాలి. ఒకవేళ పొరపాటున మంగళసూత్రం తీయిపోతే కొత్తది కట్టుకునే ముందు ఓ పసుపు తాడన్నా, ఓ పసుపు కొమ్మైనా కట్టుకుని వేసుకోవాలి. ఆ తరువాత ఏ పరిస్థితులలో కాళ్లకున్నటువంటి ఈ గజ్జెలు తీయకూడదు, మెట్టెలు తీయకూడదు. ఇలా కొన్ని నగలు పెట్టుకుంటే వాళ్ళకి వైధవ్యం రాదు అని చెప్పాడు శివుడు. అందుకని కూడా నగలు ఆడవాళ్ళు పెట్టుకోవడం ఒక సంప్రదాయం. అయినా ఆడవాళ్ళకి నగలు, ఆ చీర, ఆ పువ్వులు ఇవన్నీ ఉంటే ఉన్న అలంకారంలో ఉన్న అందం ఏమీ లేకుండా ఉంటే బోసిగా అంతగా శోభించరు కూడా. వాళ్ళని చూడగానే ముచ్చటగా అనిపిస్తారు. అమ్మయ్య వీళ్ళంతా అమ్మవారికి మారు రూపాలరా అనిపిస్తారు. ఇన్ని కారణముల చేత సౌభాగ్యం కోసం, మంత్రశాస్త్ర నియమం ప్రకారం సౌందర్యం కోసం అమ్మవారికి మారు రూపాలు అవ్వడం వల్ల నగలు పెట్టుకోవడం స్త్రీలకు ఒక నియమం అయ్యిందన్నమాట. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ముంబై నుండి సంజయ్ పంపించారు. పిడుగు పడేటప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు అని అడుగుతున్నారు. కుంతీదేవి పాండవుల తల్లి. ఆవిడకి భర్త వల్ల సంతానం కలిగే యోగం లేకుండా పోయింది. ఎందుకంటే పాండురాజు గారిని కిందముడు అని ఒక ఋషి, ఆమె ఋషి పేరేమిటి? కిందముడు. నువ్వు భార్యను తాకితే కామంతో చచ్చిపోతావు అన్నాడు. ఉత్తప్పుడు పర్వాలేదు, కామోత్కంఠుడు నీ భార్య దగ్గరికి వెళ్ళావా సంగమం చేస్తే చచ్చిపోతావు అని చెప్పించాడు.
దాంతో ఆయనకి సంతానం కలిగే అవకాశం పోయింది. అప్పుడు బాధపడుతూ ఉంటే నాకు చిన్నప్పుడు దుర్వాసుడు మంత్రం ఇచ్చాడండి, ఆ మంత్రం జపించి సంతానం పొందుతానంది. అదిగా ఆ మంత్ర జపం వల్ల యమధర్మరాజు గారిని పూజించి ఆయన అనుగ్రహంతో ధర్మరాజుని, వాయుదేవుడి అనుగ్రహంతో భీముణ్ణి, ఇంద్రుడి అనుగ్రహంతో అర్జునుడిని కన్నది. ఇంద్రుడు తన ఆయుధాన్ని ఆయనకి అస్త్ర రూపంలో ఐంద్రాస్త్రం అనే పేరుతో ఇచ్చాడు. ఇంద్రుడి ఆయుధం పేరు పిడుగు. ఆ పిడుగే ఐంద్రాస్త్రం అనే పేరుతో అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు అదిగో అప్పటి నుంచి అర్జునుడి దగ్గర ఇంద్రుడి వజ్రాయుధం ఐంద్రాస్త్రం అనే పేరుతో ఆయుధంగా చేరింది. ఈ ఐంద్రాస్త్రం మనకి ఉత్తప్పుడు పిడుగు రూపంలో పడుతూ ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు, మంచి తుఫాను వచ్చినప్పుడు పిడుగులు పడుతుంటాయే, ఈ పిడుగులన్నిటిలోనూ ఐంద్రాస్త్ర శక్తి ఉంటుంది. ఐంద్రాస్త్ర ప్రభావం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఒకప్పుడు దుర్వాస మహర్షిని కొంతమంది ఋషులు, అయ్యా మేము అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటే పిడుగులు పడుతున్నాయండి, ఈ పిడుగులు పడడం వల్ల ఆశ్రమాలు నశిస్తున్నాయండి, ఈ పిడుగులు మా మీద పడకుండా ఆశ్రమం కాలిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు దుర్వాసుడు ఇంద్రుణ్ణి తన తపశ్శక్తితో మెప్పించి, ఇంద్ర, నువ్వు తరచుగా వర్షాకాలంలో పిడుగులు కురిపించి మహర్షుల ఆశ్రమాలు పాడు చేస్తున్నావు, పిడుగులు వాళ్ళ ఆశ్రమం మీద పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో నువ్వే చెప్పు సలహా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నా కుమారుడు అర్జునుడి దగ్గర ఉన్న ఐంద్రాస్త్రం నాకు చాలా ఇష్టం, అర్జునుడు నాకు చాలా ఆత్మీయ పుత్రుడు, కాబట్టి అర్జునుడి నామములు ఉచ్చరించిన తక్షణం వాళ్ళ ఆశ్రమాల మీద పిడుగు పడకుండా చేస్తాను అని వరం ఇచ్చాడు. కాబట్టి దుర్వాసుడి సమక్షంలో ఇచ్చిన వరం నిలబెట్టుకోవడానికి ఇంద్రుడు ఆ వరాన్ని పాటిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మన ఇళ్లలో పిడుగులు పడకుండా, లేక ఏదైనా గొడవల మీద పిడుగులు పడకుండా, దారిలో వెడుతుంటే వాహనాల మీద పిడుగులు పడకుండా ఉండాలంటే దుర్వాసుడికి ఇంద్రుడిచ్చినటువంటి మాట ప్రకారంగా అర్జునుడు అంటే ఆయనకి ఇష్టం కనుక, కొడుకు గనక, ఆయన స్వయంగా వరమిచ్చాడు గనక ఆ ఇంద్రపుత్రుడైన అర్జునుడి నామాలు 10 ఉన్నాయి. అవి తలుచుకోవాలి. ఉత్తి అర్జున అని కాదు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, బేభత్స, శ్వేతవాహన, విజయ, జిష్ణు, ధనంజయ, సవ్యసాచి. ఈ 10 పేర్లు తలుచుకుంటే ఇక పిడుగులు పడకుండా చేస్తానని ఇంద్రుడు స్వయంగా వరం ఇచ్చాడు. కాబట్టి ఇంద్రపుత్రుడి నామాలు మనం జపిస్తే ఇంద్రుడు కురిపించే వర్షాలలో ఉన్నటువంటి పిడుగులు, ఇంద్ర ఆయుధాలు మన మీద పడి మనకి హాని కలిగించవు. మళ్ళీ ఇంకా ఇంద్రుడికి చాలామంది కొడుకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు తలుచుకుంటే మాత్రం పిడుగు పడకుండా చేస్తానని ఆయన వరం ఇవ్వలేదు, ఒక్క అర్జునుడికే ఇచ్చాడు ఆ వరం. ఆ అర్జునుడి నామాలు అందువల్ల తలుచుకుంటున్నాం అన్నమాట. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.